మన సుబ్రహ్మణ్య శాస్త్రి వాళ్ళ కుమారుడు ఉపనయనం యథావిధిగా యథాశాస్త్రీయంగా ఎట్లా జరగాలో అట్లా జరగడానికి చక్కగా ప్లాన్ వేసుకొని చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులో ఈ ఉపనయనం అంటే దాని ప్రాధాన్యత ఏమిటి అనే దానికి మాత్రం అందులో ఇప్పుడు మీ పోటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నటువంటి చోట చెప్పడం అంటే కాస్త సంశయమే. మీరు అనుమతిస్తే నేను నాకు తోచినటువంటి 4 మాటలు చేస్తాను. అందులో ఒక 2-3 మంత్రాలు ఉదాహరిస్తూ చెప్తాను. అయితే వాటికి స్వరం మాత్రం ఉండదు. స్వరం లేకుండా చెప్పడానికి మీరు అనుమతించాలి మాకు. ఇది ఉపనయనం అనేటువంటిది ఒక సంస్కారం. గర్భంలో నుంచి ఈ కుమారుడు బయటపడ్డది లగాయతూ అనేకమైనటువంటి సంస్కారాలు మనకు చెప్పబడ్డాయి. మొట్టమొదట జాతకర్మ, ఆ తర్వాత అన్నప్రాసన, చౌలం, ఉపనయనం, ఈ రకంగా అనేక సంస్కారాలు శరీర శుద్ధి కోసం చెప్పినటువంటివి కొన్ని. అట్లా చెప్పినటువంటి వాటిల్లో ఎందుకు చెప్పారు ఈ సంస్కారాలు అంటే, యథౌషధి వనస్పతీనాం బీజంచ క్షేత్రే విశేషే ఫలం పరివృద్ధిరేవం. ఏ విధంగా అయితే ఔషధులు వనస్పతులు కూడా మనకి వాటి తాలూకు ఫల సమృద్ధి కావాలి అంటే ఔషధులు బాగా పండాలి, అట్లాగే వనస్పతులు బాగా ఫలించాలి అని అన్నట్టయితే మనం ఏం చేయాలి అని అంటే, ఆ బీజాన్ని క్షేత్రాన్ని రెండింటినీ కూడాను సంస్కరించాలి. ఆ బీజానికి క్షేత్రానికి రెండింటికి సంస్కారం ఉంటేనే కానీ అవి చక్కగా మనకు ఫల సమృద్ధిని ఇవ్వవు. ఔషధులు అంటే ధాన్యాదులు, వనస్పతులు అంటే మామిడి, పనస మొదలైనటువంటి ఈ ఫలాలు. వాటి సమృద్ధి మనం కావాలి అనుకున్నప్పుడు ఆ బీజాన్ని సంస్కరించటం అవసరం, అట్లాగే క్షేత్రాన్ని సంస్కరించటం అవసరం. బీజాలు మాడిపోయేటటువంటివిగా ఉంటే ఫల సమృద్ధి ఉండదు, అట్లాగే క్షేత్రం చవిటి పరలాగా ఉంటే అది ఫలించదు. క్షేత్రాన్ని బాగా దున్నాలి, బీజాన్ని బాగా సంస్కరించాలి. అప్పుడు ఆ క్షేత్రంలో వేసినటువంటి ఆ బీజం మొలకెత్తి మనకు కావలసినటువంటి ధాన్యాన్ని, ఫలాల్ని ఏమోస్తరుగా అయితే ఇస్తుందో, అట్లాగే ఇక్కడ కూడా ఈ క్షేత్రాన్ని, బీజాన్ని సంస్కరించడం కోసం ఏర్పడ్డటువంటి సంస్కారాలు ఇవి. ఉపనయన సంస్కారం కానీ, వివాహ సంస్కారం కానీ. కానీ ఇందులో ఎట్లాంటి సంస్కారం, ఎటువంటి సంస్కారవంతులైనటువంటి సంతానం మనకు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. ఏముంది అంటే మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి తల్లి, తండ్రిని, ఆచార్యుడిని, అతిథిని కూడాను దేవతలుగా భావన చేసేటువంటి సంతానం మనకు కలగాలి. అటువంటి సంతానం మనకు కలగాలి అంటే ఈ సంస్కారాలన్నీ కూడాను అవసరం కదా. ఈ సంస్కారాలు ఎప్పుడైతే లోపించినాయో అప్పుడు తల్లిదండ్రులకు ఎదురు తిరిగేటువంటి సంతానం కలుగుతున్నది. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఎందుకు కలుగుతున్నాయి అని అన్నట్టయితే ఈ సంస్కారాలు లోపం కలిగటం వల్లనే అటువంటివన్నీ కలుగుతున్నాయి. పుట్టడంతో తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు. ఎందుకు ఎదురు తిరుగుతున్నారు అంటే వాళ్ళకు సరైనటువంటి వివాహ సంస్కారం జరగకపోవడం, ఉపనయన సంస్కారం జరగకపోవడం, ఇవన్నీ కూడాను దానికి కారణాలు. ఎటువంటి ఆచార్యో బ్రహ్మణో మూర్తి. ఆచార్యుడు అంటే ఎట్లాంటి వాడయ్యా అన్నారు, ప్రజాపతి యొక్క మూర్తి. పితామూర్తి ప్రజాపతే, మాతా పృథివ్యా మూర్తిస్తు దాతస్యో మూర్తి ఆత్మనః అని చెప్పారు. అంటే ఆచార్యుడు, మాత, పిత వీళ్ళంతా కూడాను అటువంటి ఆ దేవతలుగా వీళ్ళను భావన చేయాలి. ఆచార్యో బ్రహ్మణో మూర్తి. ఆచార్యుడు అనేటువంటి వాడు బ్రహ్మగారి యొక్క మూర్తి స్వరూపం. అంటే సత్యలోక నివాసి అయినటువంటి
చతుర్ముఖ బ్రహ్మ యొక్క మూర్తి ఆచార్యుడు అనేటువంటి వాడు. అట్లాగే పితామూర్తి ప్రజాపతే, పిత అంటే తండ్రి. ఎట్లాంటి వాడు? బ్రహ్మలోక నివాసి అయినటువంటి ప్రజాపతి గారి యొక్క మూర్తి స్వరూపం ఆయన పిత అంటే. అట్లాగే మాతా పృథివ్యా మూర్తిస్తూ, తల్లి సాక్షాత్తు భూదేవత. భూదేవత ఎటువంటి ఓర్పు, ఎటువంటి క్షమ కలిగి ఉంటుందో అటువంటి ఓర్పు, అటువంటి క్షమ కలిగినటువంటి స్వరూపం ఆ మాత తల్లి. అట్లాగే భ్రాతస్యో మూర్తిరాత్మన, భ్రాత అంటే తనకంటే పెద్దవాడైనటువంటి సోదరుడు తన యొక్క స్వరూపమేను అన్నారు. అటువంటి ఈ నలుగురిని కూడాను భావన చేసేటువంటి కుమారుడు, అటువంటి సంతానం కలగాలి అన్నట్టయితే ఈ సంస్కారాలు చెప్పినటువంటి ప్రకారంగా కనుక జరిగినట్టయితే అటువంటి సంతానం, అటువంటి ప్రజ కలుగుతుంది అనేటువంటిది శాస్త్రం యొక్క పరమార్థం. దాన్ని అనుసరించి ఇట్లా ఈ విధంగా ఇప్పుడు మనం ఉపనయనం చేస్తున్నామంటే, మామూలుగా ఉపనయనం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రోజున వివాహం కోసం ఉపనయనం చేస్తున్నారు. ఉపనయనం చేయకపోతే వివాహం చేయడానికి వీలు లేదు కనుక అని ఇప్పటి వరకు అనుకుంటున్నారు. రేపు పొద్దున అది కూడా ఉండదేమో. అటువంటి వివాహం కోసం చేసేటువంటి ఉపనయనం కాకుండా సకాలంలో బ్రాహ్మణ వటువు గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత, గర్భాష్టమంలో అంటే గర్భంలో ప్రవేశించింది లగాయతు 8వ సంవత్సరంలో బ్రాహ్మడికి ఉపనయనం చేయమన్నారు వసంత ఋతువులో. అయితే కొన్ని కారణాల వల్ల అటువంటి అవకాశం ఉండదు ఒక్కొక్కప్పుడు. అటువంటి చిన్న వయసులో చేస్తే ఉపనయనం తర్వాత కొన్ని వ్రతాలు చెప్పబడ్డాయి ఈ బ్రహ్మచారికి. అవన్నీ కూడా చేసేటువంటి దానికి సమర్థుడు కాకపోతాడేమో అని చెప్పి అక్కడే ఒక ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు. ఎక్కడ దాకా చేయవచ్చు, ఎన్ని సంవత్సరాల వరకు చేయొచ్చు అంటే ఇంకొక 8 సంవత్సరాలు పొడిగించారు దాన్ని. 16 సంవత్సరాల వరకు చేయొచ్చు. అంటే 16 సంవత్సరాల లోపల కనుక బ్రాహ్మడైనటువంటి వాడికి ఉపనయనం చేసినట్టయితే అది సకాలంలో చేసినట్టే అవుతుంది. అటువంటి సకాలంలో ఈ ఉపనయనం చేయటం, ఇందులో ఉన్నటువంటి అంగాలన్నింటినీ కూడా యథావిధిగా జరుపుకోవడానికి వీలుగా 4 రోజులు చేసుకోవడం అనేటువంటిది మనకిక్కడ మనం ఇవాళ చూసాం. ఎక్కడ చూడమేమో ఇట్లాంటివి. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం కనుక ఇందులో మరి ఎందుకు చేయాలి ఇట్లాంటిది అని అన్నట్టయితే ఇందులో ముఖ్యమైనటువంటిది బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయటం అనేటువంటిది. ఈ మంత్రం ఉపదేశం చేసేటప్పుడు ఏమని చెప్పాడు అక్కడ ఆపస్తంభ సూత్రంలో అంటే, పురస్తా ప్రత్యంగాసీన కుమారో దక్షిణేన పాణినా దక్షిణం పాదమన్వారభ్యా సావిత్రీం భో అనుబ్రూహీతి తస్మా అన్వాహ తత్సవిదురిపచ్చోర్ధర్చసత్తతః సర్వా వ్యాహృతిర్వికృతాః పాదాదిష్వంతేషు వా తథార్థర్చయోరుత్తమాం కృత్నాయాం కుమారముత్తరేణ మంత్రేణ ఉత్తరమోత్తముపసృజతే కర్ణా ఉత్తరేణ దండముత్తరేణాదత్తే. ఇందులో ఎంతవరకు చేస్తున్నారో అంటే మామూలుగా ఈ కుమారుడు ఉపనయనం అయ్యేటప్పుడు ఆ ఆచార్యుడు అంటే ఆచార్యుడిగా ఇక్కడ మనం ఈ తండ్రి గారిని ఉపదేశం చేయమంటున్నాం. ఈ తండ్రి గారిని ఉపదేశం చేయమనేటప్పుడు ఆ కుమారుడు అడగాలి. ఏమని అడగాలి? నాకు సావిత్రి మంత్రాన్ని ఉపదేశం చేయండి అని అడగాలి. దక్షిణ పాదాన్ని అంటే కుడి పాదాన్ని కుడి చేతితోటి, ఎడం పాదాన్ని ఎడం చేతితోటి పట్టుకొని, అయ్యా నాకు ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయవలసింది అని చెప్పి అడగాలి తండ్రి గారిని. తండ్రి అయినా సరే అడిగితేనే కానీ చేయడు. అడగందే చెప్పకూడదు అనేటువంటి శాస్త్రం ఒకటి ఉంది. అందుచేత తండ్రి అయినప్పటికీ కూడాను నాకు ఈ మంత్రాన్ని ఉపదేశం చేయవలసింది అని చెప్పని ఆ కుమారుడు అడుగుతాడు. అట్లాగే ఇంకో చోట కుమారుడు అయినప్పటికీ కూడాను తండ్రి ఏదైనా యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉన్నట్టయితే ఈ కుమారుడు మరి వేదం చదువుకున్నటువంటి వాడు అయినప్పుడు ఈయన ఋత్విక్కుగా కనుక వరించాల్సి వస్తే అది కూడాను చెప్పినటువంటి యథాశాస్త్ర ప్రకారంగా ఋత్వికరణ చేయవలసిందే. నీవు కుమారుడు కదా, నీకు తెలియదా నేను యజ్ఞం చేస్తున్నానని చెప్పి రావాలని నీకు తెలియదా అని చెప్పి అడగకూడదు. కుమారుడు అయినప్పటికీ కూడాను ఆయన్ను వరించి తీసుకొచ్చుకోవాల్సిందే. అట్లాగే ఇక్కడ తండ్రి అయినప్పటికీ కూడాను అడిగి తెప్పించుకోవాల్సిందే. ఆ విధంగా అడుగుతాడు. అడిగి ఆ సావిత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు తండ్రి.
అదే నా పృష్టస్య కశ్చిత్ బ్రూయాత్, నా పృష్టస్య అడగంది ఎవడు కూడా చెప్పకూడదు అని, అడిగితేనే చెప్పాలి. అటువంటి దాంట్లో ఈ ఉపనయనం చేయటం వల్ల, ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేయటం వల్ల ఏం జరిగింది, ఈయనకు వచ్చింది ఏమిటి, ఈయనకు 40,000 వదిలినాయి, అది మనకు కనపడుతున్నది ప్రత్యక్షంగా. మరి చేసినటువంటి ఆయనకి 40,000 వదిలినాయని అనుకుంటున్నాడు, కానీ దానివల్ల నుంచి ఈ కుమారుడికి ఏమొచ్చింది అంటే అనంతమైనటువంటి ధనం వచ్చింది అని చెప్పి ఈ వేదం ఇక్కడ చెబుతుంది. ఏమని చెబుతుంది అని అంటే, కౌరుధమసౌ సౌమ్య ప్రాణస్వం మే గోపాయ అని చెబుతాడు. తర్వాత ఈ మంత్రం చెప్పిన తర్వాత వచ్చేటువంటి దాంట్లో ఉంది ఆ మంత్రం. ఏమనంటాడంటే, ప్రాణ అసౌ సౌమ్య ఇది అనుకూలాభిధాన తే అంతరాత్మం అని చెప్పి సంబోధిస్తూ ఇదానీ మావు ఈ విధంగా చెబుతుంటాట. ఏమని, కౌరుధం వృద్ధిం ప్రాప్తవానస్మి, ఏమైనా నేను ఇప్పుడు అంటే వృద్ధిని పొందాను అంటున్నాడు. అవృధం ప్రాప్తవానస్మి, వృద్ధిని పొందాట ఈయన. ఎవడు? ఈ కుమారుడు. ఈ గాయత్రి మంత్రోపదేశం ఆ లౌకికమైనటువంటి ధనం ఉందే, అది నష్టమైపోయేటువంటి ధనం ఉండదు. ఈ వైదికమైనటువంటి ధనం ఇది నష్టం కానటువంటి తరగనటువంటి స్త్రీ ఇది. అటువంటి తరిగిపోనటువంటి స్త్రీని రక్షించమని చెప్పి ఈ మంత్రంలో ప్రార్థన చేస్తున్నాడు. బ్రాహ్మణ ఆణీస్త అంటే ఈ మంత్రాన్ని ఈ ఆచార్యుడు ఈ వటువు యొక్క లోపలికి అంతరాత్మలోకి ప్రవేశపెట్టాడు. ఎట్లా ప్రవేశపెట్టాడు అంటే ఈ చెవి ద్వారా ప్రవేశపెట్టాడు, శ్రవణేంద్రియం ద్వారా. ఆ శ్రవణేంద్రియం అనేటువంటిది తాళం లాంటిది సార్. ఆ తాళాన్ని తీసి ఈ లోపలికి ప్రవేశపెట్టాడు ఈయన. అటువంటి తాళం తీసి లోపలికి ప్రవేశపెట్టాడు కనుక ఆ లోపలికి ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని ఎవరు కూడా దొంగలెత్తుకుపోకుండా రక్షించవలసింది అని అక్కడ ఆ ప్రార్థన. అంటే ఆ ఇంద్రియాన్ని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రాణమా, ప్రాణ అంటే ప్రాణం అంటే ఇంద్రియం, శ్రోత్రేంద్రియం. ఆ శ్రోత్రేంద్రియాభిమాన దేవతల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మే స్వం గోపాయ అని. ఈ గాయత్రి మంత్రాఖ్యమైనటువంటి దాన్ని ఈ శ్రోత్రేంద్రియం అనేటువంటి తాళం తీసి లోపలికి ప్రవేశపెట్టాడు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఇక మళ్ళీ దీన్ని దొంగలు ఎత్తుకుపోకుండా రక్షించవలసింది అని బ్రాహ్మణ ఆణీస్త అని ప్రార్థన చేస్తాడు. మా కుమారస్య చెప్పు మమ వెంకట పవన్ కుమార్ నామధేయస్య. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, పురుషోత్తమ హరి శ్రీరమణ, తిరువెంకటగిరి శ్రీరమణ. వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, తిరుమలవాస శ్రీరమణ, భవభయనాశ శ్రీరమణ, వరదరహాస శ్రీరమణ, జయ జయ శ్రీశ శ్రీరమణ. వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ. ధ్యానమిదేవో శ్రీరమణ, ఆవాహనమిద శ్రీరమణ, కొండలరాయ శ్రీరమణ, సింహాసనమిద శ్రీరమణ. వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ, వెంకటేశ శ్రీరమణ, శ్రీనివాస శ్రీరమణ. పాద్యము గొనుమా శ్రీరమణ, అర్ఘ్యము చేకొను శ్రీరమణ, ఆచమనీయము శ్రీరమణ, ఆనంద నిలయ శ్రీరమణ.